నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు దానం చేయు విధానం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఊరిలో సోమలింగం అనే వర్తకుడు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడు. కానీ ఊరి జనం ఆయన్ను చూసి ఈయన పరమ లోభి, పిసినారి అని నిందించేవారు. ఎవరైనా సహాయం అని వస్తే చిల్లి గవ్వ కూడా ఇచ్చేవాడు కాదు. ఊరిలో ఏ ధర్మకార్యం జరిగినా రూపాయి కూడా చందా ఇవ్వకపోయేసరికి అందరూ ఆయన్ను అసహ్యించుకునేవారు. కొన్నాళ్లకు సోమలింగం వృద్ధాప్యంతో హఠాత్తుగా కన్నుమూశాడు. ఆయన మరణించిన వార్త తెలిసి కూడా ఊరి ప్రజలు ఎవ్వరూ విచారించలేదు. పోతే పోయాడు, లోకానికి ఒక పిచ్చినారి వదిలాడు అని మాట్లాడుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఊరిలో ఒక విచిత్రం జరిగింది. ప్రతిరోజు ఉచితంగా రొట్టెలు పంచే రొట్టెలాయన ఈరోజు రొట్టెలు పంచలేదు. పేద పిల్లలకు పాలు పంచే పాలాయన పాలు ఇవ్వలేదు. అలాగే అనారోగ్యంతో బాధపడే వారికి ఉచితంగా మందులు ఇచ్చే వైద్యుడు సేవలు నిలిపివేశాడు. ఊరి పెద్దలు వారందరినీ పిలిచి, మీరంతా ఎప్పటిలాగే మీ ఉచిత సేవలు కొనసాగించండి, దానికి అయ్యే ఖర్చు మేము చూసుకుంటామని చెప్పారు. దానికి ఆ ముగ్గురు కంట నీరు పెట్టుకుంటూ ఇలా అన్నారు, అయ్యా, మేము ఏ రోజు సొంత జేబుల నుంచి ఈ ధర్మం చేయలేదు. ప్రతి నెల మొదటి తేదీన సోమలింగం గారే మా ముగ్గురికి సరిపడా డబ్బులిచ్చి, ఈ విషయం ఊరిలో ఎవ్వరికీ తెలియకూడదు, తెలిస్తే నేను మీకు డబ్బులు ఇవ్వడం ఆపేస్తాను అని పొల్లు పోకుండా ఒట్టు వేయించుకున్నారు. నిన్న ఆయన పోయారు. అందుకే ఈ రోజు నుంచి ఈ సేవలు ఆగిపోయాయి. ఆ మాటలు విన్న ఊరి జనం నిశ్చేష్టులయ్యారు. తమ స్వార్థం కోసం, పొగడ్తల కోసం దానాలు చేసే లోకంలో సోమలింగం గారు చేతిలో చేసే దానం వేరే చేతికి తెలియకూడదు అనే నిజాన్ని నిజంగా పాటించారని తెలుసుకొని ఆయన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవాలి? మంచిని ప్రచారం కోసం కాకుండా మనస్ఫూర్తిగా చేయాలి. మనుషుల మాటల ఆధారంగా ఎవరి వ్యక్తిత్వాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.